ఇక వేరే శ్రీచరణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. మనిషి అందుబాటులో లేడు. పోలీసుల విచారణకు హాజరు కాలేదు. అసలు ఎక్కడున్నాడు శ్రీచరణ్? ఎవ్వరికీ దొరకకుండా ఎక్కడ దాక్కున్నాడు? వైజాగ్ టెకి రాధా గాయత్రి మృతి పక్కా ప్లాన్డ్ మర్డరా లేక యాక్సిడెంటల్ డెత్తా? ఈ కోణంలోనే ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అయిన టైంలో గాయత్రి భర్త శ్రీచరణ్ సడన్ గా గాయబ్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. శ్రీచరణ్ ఇప్పటి వరకు తమ ముందుకు రాలేదని, కంప్లీట్ గా నాన్ కోఆపరేటివ్ గా ఉన్నాడని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంపూర్ణానంద గైరోలా తెలిపారు. శ్రీచరణ్ కు సంబంధించిన ఎలాంటి లీడ్ దొరికినా, ఎవ్వరికి కనిపించినా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నారు. ఇప్పటికే శ్రీచరణ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు. శ్రీచరణ్ ను వెంటనే విచారణకు హాజరయ్యేలా చూడాలని, అతడికి సంబంధించిన వివరాలను పోలీసులకు అందించాలని సూచించారు. శ్రీచరణ్ మిస్సింగ్ పై తండ్రి దుర్గాప్రసాద్ నిన్నే స్పందించారు. పోలీసు విచారణకు సహకరించాలని శ్రీచరణ్ కు తాను ముందే సూచించినట్లు తెలిపారు. అలాగే శ్రీచరణ్ ప్రవర్తనపై ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ మదర్ అబ్బాయి శ్రీచరణ్ తల్లి అతనికి 2-3 సార్లు అమ్మాయి గురించి దెబ్బలాడో సరిగ్గా ఉండరా అని చెప్పారు కూడా అని చెప్తున్నారు. కొట్టారు కూడా దేనివల్ల ఏమో అవన్నీ ఏదో ఎవరిని ఏమనలేం కదా. ఇప్పుడు అలాగని కోడల మీద ఎగబడలేం కదా. అందుకని సర్ది చెప్పాము. ఒకసారి ఈ ట్రాకర్ పెట్టినప్పుడే ఈ ఇన్సిడెంట్ అంతా ఫైనలైజ్ అయిపోయాక వచ్చాడు మా ఇంటికి ఢిల్లీ. వచ్చినప్పుడు ఏమిటి ఇలా జరిగింది, వాళ్ళంతా ఇలా అంటున్నారా అని అనేసరికి కొంచెం అరగంటగా సమాధానం చెప్పేసరికి ఈడ్చిపెట్టి కొట్టేస్తుంది ఒకసారి. అది కూడా వాళ్ళ అత్తమావుల ముందే. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత శ్రీచరణ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, పారిపోయాడు అనేది ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. మేము ఢిల్లీ వెళ్ళమని చెప్పాము వాడికి. ఢిల్లీ అర్జెంటుగా వెళ్ళిపోను, అటు నుంచి డెహ్రాడూన్ వెళ్ళు, అసలు పరిస్థితి ఏమిటో జడ్జి చేసుకుని అక్కడ ఏ ప్రకారం యాక్ట్ చేస్తే ఆ ప్రకారం చేయని చెప్పాను. పోలీసులు చెప్పిన విచారణకి అటెండ్ కామని చెప్పారా సార్? చెప్పాను ముందు వాళ్ళకి వెళ్ళు, కనపడు, ఇది పరిస్థితి అని చెప్పు. మరోవైపు తన కూతుర్ని చంపేసి శ్రీచరణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు గాయత్రి తండ్రి సుధాకర్. శ్రీచరణ్ ఎన్ని తప్పులు చేసినా గాయత్రి భరిస్తూ వచ్చిందని, చివరికి ఇలా చంపేశాడంటూ కన్నీరు మున్నీరయ్యారు. శ్రీచరణ్ తప్పులు చేయకపోతే ఎదిగిన కొడుకుని భార్య అత్తమామల ముందే అతడి తల్లి ఎందుకు కొడుతుందని ప్రశ్నిస్తున్నారు సుధాకర్. డెహ్రాడూన్లో నా కూతురు కోసం నేను పోరాడుతున్నాను. అక్కడ వాడు చూస్తే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఇటు పోలీసులకి తెలియదు, అటు మీడియా వాళ్ళకి తెలియదు, సమాజానికి తెలియదు. వాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటో తెలియదు. ఎదుగున్న కొడుకుని అత్తమామల ముందు, పట్టుకున్న భార్య ముందు వాళ్ళ అమ్మగారు కొట్టారని చెప్తున్నాడు. ఎందుకు కొడతారు ఆవిడ ఎదుగున్న కొడుకుని? ఎంతో పెద్ద తప్పు చేయబట్టే కదా తల్లిదండ్రులు పిల్లలను శిక్షిస్తారు. ఆవిడ కొట్టిందంటే మీరే అర్థం చేసుకోవాలి. అయినా పాపం నా కూతురు కనికరించి వాడు నమ్మింది. నమ్మి వాడు వెనకాదలైతే వాడు ఇచ్చే ఇదేనా బహుమానం స్టావ్ అవ్వాలి దానికి. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఖాజాని అడిగి తెలుసుకుందాం. ఖాజా, శ్రీచరణ్ ఎక్కడ అన్న విషయంపై కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మరోవైపు ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? భర్తతో పాటు ముస్సోరికి వెళ్ళిన రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఇప్పుడు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఒకవైపు ఈ నెల 20వ తేదీన మర్డర్ కేసు నమోదు చేసిన ముస్సోరి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఒకవైపు అక్కడ అప్పటికే ఆ 15వ తేదీ అనుమానాస్పద ప్రాణాలు కోల్పోయిన తర్వాత రాధా గాయత్రి మరణంపై అనుమానాస్పద కేసు నమోదు చేసినప్పటికీ ఆ తర్వాత రాధా గాయత్రి తండ్రి ఇచ్చిన 11 అంశాల ఫిర్యాదులు, అంశాల అనుమానాలతో ఒక్కసారిగా హత్య కేసు నమోదు చేశారు. దీంతోపాటు ముందున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చి సంపూర్ణానంద గైరోవాల్ అనే ఒక కొత్త ఆఫీసర్ని నియమించి ఈ విచారణ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి కూడా అసలు ఈ ఇద్దరు కలిసి, అంటే శ్రీచరణ్ అలాగే రాధా గాయత్రి కలిసి ఎక్కడెక్కడ సంచరించారో వాళ్ళ ట్రిప్ ఏ విధంగా కొనసాగింది, ఒకవైపు రిషికేశ్, హరిద్వార్తో పాటు ముస్సోరికి ఏ టైంలో వచ్చారో, అక్కడ ఎంత సమయం పాటు అక్కడ గడిపారు, వాళ్ళకి ఇచ్చిన హోటల్ వారు ఇచ్చిన ప్యాకేజీ ఏంటి అనే దానిపై పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించారు పోలీసులు. మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్, అంటే ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కాజ్ ఆఫ్ డెత్ ఫోరెన్సిక్ నివేదికలోనే ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ విచారణలో మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే సాధించిన ఆధారాలతో పాటు
ఏదైతే ఈ 11 అంశాలతో తండ్రి బాధితురాలు తండ్రి ముద్రాలు తండ్రి ఫిర్యాదు చేశాడో ఆ అంశాల ఆధారంగా విచారించేందుకు ఇప్పటికే ఆ శ్రీచరణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఎఫ్ఐఆర్ నమోదు అంటే ముందు సస్పెక్ట్ డెత్ కింద 15వ తేదీ కేసు నమోదైంది. దీంతోపాటు ఈ అంశాల తర్వాత 11 అనుమానాల తర్వాత 20వ తేదీన మర్డర్ కేసు నమోదైన తర్వాత క్షణం నుంచి శ్రీచరణ్ పరారీలో ఉన్నాడు. అయితే అప్పటి నుంచి కూడా స్విచ్ ఆఫ్ చేసినట్టు చెబుతున్నారు బాధిత పేరెంట్స్. అయితే ఈ తండ్రి మాత్రం శ్రీచరణ్ తండ్రి మాత్రం తాను ఢిల్లీ వెళ్ళి ఆ తర్వాత ముస్తోరీ పోలీసులు ఎదుట హాజరవ్వాలి, అక్కడ పోలీసులకు పూర్తిస్థాయిలో విచారణకు సహకరించాలని సూచించాలని శ్రీచరణ్ తండ్రి టీవీ9తో చెప్పారు. మొత్తం మీద శ్రీచరణ్ ఇప్పటివరకు తమ ముందు హాజరు కాలేదని ఈరోజు సంపూర్ణానంద గైరవాల్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ప్రత్యేకంగా టీవీ9తో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు. ఆయన ఎక్కడ కనిపించినా సరే ఆయన ఆచూకీ తెలపాలని కూడా బంధువులు అలాగే సన్నిహితులు అలాగే పేరెంట్స్ కూడా సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. మొత్తం మీద ఈ మర్డర్ కేసుగా విచారిస్తున్న ఈ రాధాగాయత్రి వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఒక కీలక దశకు చేరుకుంది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత అది కాజా తెలిసిన తర్వాత ఈ శ్రీచరణ్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్ ఖాజా.